ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక పిల్లవాడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఫీజులు కట్టలేక చదువుకోవడానికి అవకాశం లేక పేపర్లు వేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి లేదు నేను ఏదైనా సాధించాలి, నన్ను ర్యాకెట్ సైన్స్ అంటే నాకు ఇష్టం, ర్యాకెట్లు అంటే నాకు ఇష్టం, ఈ ర్యాకెట్ సైన్స్లో నేను ఏదైనా నిష్ణానత పొందాలి అని చెప్పి ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక స్థితిగతులనే మార్చింది. తెలుసా మీకు? ఆయన ఎవరో కాదండి, మన అబ్దుల్ కలాం గారు. ఆయన మన ఇస్రో చైర్మన్గా చేసినంతకాలం ఆయన ఒక అగ్ని, బ్రహ్మోస్, పృథ్వీ అంటూ సూపర్సానిక్ విమానాలని, ర్యాకెట్లను కనుక్కొని ఆయన మన దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాడు. ఒకప్పుడు భారతదేశం అగ్రరాజ్యాల దగ్గర నుంచి ఆయుధాలు కావాలని అడిగే స్థాయి నుంచి ఈరోజు అదే అగ్రరాజ్యాలకి మన దగ్గర ఉన్నటువంటి సూపర్సానిక్ రాకెట్లను ఇచ్చే స్థాయికి ఎదిగి వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందంటే దానికి కారణం ఆయన ఆ రోజు చిన్నతనంలో తీసుకున్న కమిట్మెంటే ఈరోజు మన దేశ అభివృద్ధికి నిదర్శనంగా మారిందండి. మన కమిట్మెంట్ కూడా అలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.